హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ రోజు అయితే బీర్పూర్లో ఉన్న పెద్దగుట్టకైతే వెళ్ళబోతున్నా. ఊరికే దర్శనానికి అయితే వెళ్ళట్లేదు. ఈ రోజుకైతే ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో చెప్తా వినండి. అయితే బీర్పూర్ గ్రామంలో పెద్దగుట్ట పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయితే వెలిశారు. అయితే ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అయితే అంత ఈజీ అయిన విషయం అయితే కాదు. చాలా ట్రెక్కింగ్ అయితే చేయాలి. పైగా సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఆ గుడిలో పూజలు అయితే నిర్వహిస్తారు. అదే బీర్పూర్ పెద్దగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వరదపాశం. ఈ పూజా కార్యక్రమం నిర్వహించడానికి బీర్పూర్ గ్రామస్తులే కాకుండా జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది అయితే వస్తారు. అయితే ఈ పెద్దగుట్టని ఎలా ట్రెక్ చేయాలో, పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఈ వీడియోలో పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తా. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు మనం ట్రెక్ చేయబోయే పెద్దగుట్ట. వెళ్ళేదారిలో ఈ చిన్న జలపాతం అయితే కనిపించింది. ఆ వాటర్ సౌండ్ వింటుంటే మనని నేచర్ వెల్కమ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. ఈ చిన్న వాగు దాటగానే మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా మన ట్రెక్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ కదా కొద్దిగా ఈజీగానే అనిపిస్తుంది, ఈజీగానే ఎక్కగలుగుతున్నా. కాకపోతే దమ్ము మాత్రం ఎక్కువ వస్తుంది. 4 అడుగులు వేసినాను దమ్ము వస్తుంది. ట్రెక్కింగ్ అయితే సగం అయితే కంప్లీట్ చేసిన, సగం కూడా కాలేవు, 30% అయితే అయింది. చూడండి పరిస్థితి ఎట్లా ఉందో, మొత్తం ఘోరంగా హ్యూమిడిటీ. కిందికి వెళ్ళి ఎట్లా అనిపిస్తుంది చూడండి. ఇంకా 70% ఉంది, ఎట్లా ఎక్కలేము. ఫ్రెండ్స్, నా వల్ల అయితే లేదు. సగం దూరం ఎక్కిన, ముంగటి కోతే గుయ్యి, వెనక్కి కోతే నొయ్యి అన్నట్టున్నది పరిస్థితి. వెనక్కి కోదామంటే ఇప్పుడు నేను కొన్ని పోలేను, ముందరికి వెళ్దామంటేనేమో మొత్తం ఆయాసం, ఘోరంగా ఆయాసం అవుతుంది, హ్యూమిడిటీ ఉంది. ఎండ లేదు కానీ మొత్తం ఘోరంగా ఉన్నది వెదర్ అయితే. సో ఈ రూట్ చూడండి ఎలా ఉందో, మొత్తం అసలు గుడ్డెను వెళ్ళేటట్టు ఉంది. మరి చేతి ఇట్లా పెట్టుకుని ఎందుకు ఎక్కుతున్నావు అని చెప్పి అడగచ్చు కొందరు మీరు. ఇది ఇయర్లీ వన్స్ ఒక్కటేసారి జరుగుతుంది ఈ పూజ. మంచి పవర్ఫుల్ స్వామి నరసింహస్వామి. సో ఇప్పుడు నాకైతే మంచి జరగట్లేదు కొన్ని రోజుల నుంచి. ఇలా ఎక్కుతా అని చెప్పి మొక్కుకున్నా, అందుకే ఎక్కుతున్నా. చూద్దాం మనకు స్వామి ఎంతవరకు సపోర్ట్ చేస్తారో. గుడి దగ్గరకు తీసుకుపోడా వెళ్దాం పదండి. ఎక్కడం అయితే ఈజీగానే ఎక్కుతున్నా కానీ దిగడం గురించి ఆలోచిస్తేనే టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే వన్ హ్యాండ్తో మొత్తం పరిగెత్తుకుంటూ రావాలనుకుంటా. చూద్దాం ఏమవుతుందో. బండలెక్కగలవా నరహరి కొండలెక్కగలవా. సో ఇప్పటికైతే ఒక 1 minute వచ్చిండు, మళ్ళీ అయిండు. అట్లుంటుంది మా వంతోటి. మరి అంటే కొంచెం చెయ్యి ప్రాబ్లం ఉంది కదా, సో కొంచెం మంచోళ్ళకే ఇప్పుడు కష్టమవుతుంది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇదే మనం వెళ్ళబోయే దారి. ఇంకా ఇలా బండల్ని కొండల్ని దాటుకుంటూ పైకి వెళ్ళాలి. ఇంకా మన డెస్టినేషన్ అయితే రీచ్ కాలేము. ఇక్కడ చూడండి మాతో పాటు ఒక కుక్క కూడా ట్రెక్కింగ్ అయితే చేస్తుంది. ఇందాక వర్షం అయితే అయిపోయింది. ఆ చినుకులకైతే పురుగులు మొత్తం బయటకు వస్తున్నాయి. చూడండి నా మీద ఎట్లా వారుతున్నాయో. ఇలాంటి అడవులకు వచ్చేటప్పుడు అయితే పురుగు పుట్రకు నుంచి అయితే జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా చూసుకొని ట్రెక్ అయితే చేయండి. ఫైనల్లీ మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినాం. ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్లీ ఎక్కేసిన. నాకైతే ఏదో సాధించాంరా అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. చూడండి ఒకసారి నా ఫేస్ అయితే. 1 గంటన్నర ట్రెక్కింగ్ తర్వాత అయితే పైకి రీచ్ అయిపోయినా. దారిలో వర్షము, తడవడము, రూల్ ఎక్కడం చాలా అడ్వెంచరస్గా అనిపించింది ఈ ట్రెక్ అయితే. పైకి ఎక్కగానే సీనరీ ఎలాగ ఉందో ఒకసారి అయితే చూడండి. పైకెక్కినాక కూడా ఇంకా అడ్వెంచర్ అయితే తగ్గలేదు. ఈ కనిపిస్తుంది కదా, ఈ లోయని జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్ళాలి. కొండపైకి ఎక్కగానే మళ్ళీ వర్షం పడింది. ఆ వర్షంలో ఈ సీనరీ ఎలా ఉందో చూడండి. సో ఫైనల్గా గుట్ట మీదకి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. లక్ష్మీనరసింహస్వామి దర్శనం ఇప్పుడైతే అయిపోయింది. ఇక్కడ గుడి మీద జనాలను చూపిస్తే చూడండి ఎట్లున్నారో. ఇక్కడ చూసారా ఎడ్జ్ల మీద ఎట్లా కూర్చున్నారో. వ్యూ
అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ గుడి ఉన్నది. గుడిని మాత్రం రికార్డ్ చేయొద్దట, అందుకే రికార్డ్ చేయట్లేదు. ఈ గుట్ట ఎక్కడానికి అయితే 1 అవర్ ట్రెక్ అయింది మొత్తం. నేనైతే ఆ 1 అవర్ అయితే మొత్తం ధూళి తీరిపోయింది. ఇక్కడ ఉన్న లోకల్స్ చెప్పిన దాని ప్రకారం అయితే నార్మల్గా కొద్దిగా ఎక్కుడు ఉంటుంది, కష్టం ఉంటుంది అని చెప్పారు. కానీ ఇది కష్టం కాదు, మొత్తం మన ధూళి తీర్చేస్తుంది ఎక్కితే. అంటే నాకు కొద్దిగా అవస్థ ఉందనుకోండి, నా చేయి ఫ్రాక్చర్ ఉంది. నార్మల్ పీపుల్ ఎక్కితే అంత ఘోరంగా ఉండకపోవచ్చు, మామూలుగానైతే ధూళి తీరిపోద్ది. మీరు కూడా జగిత్యాల కరీంనగర్ ఈ దగ్గరలో ఉన్నట్టయితే మాత్రం ఇది నెక్స్ట్ ఇయర్ విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. మంచి నేనైతే రికమెండ్ చేస్తాను చూడమని చెప్పి. మీకు ట్రెక్కింగ్లు అడ్వెంచర్లు ఇష్టమైతే మాత్రం ఈ ప్లేస్కి మించిన ప్లేస్ అయితే ఇంకోటి లేదు మన దగ్గర అయితే. వచ్చేటప్పుడు వాటర్ తెచ్చుకోవడం అయితే మర్చిపోకండి. వాటర్ తెచ్చుకోకుంటే మాత్రం చచ్చిపోయినట్టే ఇక నేను చెప్తున్నా. నా పరిస్థితి అయితే అట్లా అయిపోయింది. వాటర్స్తోనే నేను వాటర్ తాక్కుంటూ పైకి వచ్చిన. నేను ట్రెక్కింగ్ హార్డ్ అని చెప్పి భయపడకండి. ఇక్కడికి అయితే మొత్తం ముసలి వాళ్ళు అయితే వస్తున్నారు. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. దారిలో నాకు కనిపించారు. వాళ్ళని చూసుకుంటూనే నేను ఎక్కినా, లేదంటే నేను రిటర్న్ అయిపోదాం అనుకున్నా సగం దారిలోనే. కాకపోతే మంచి ఎక్స్పీరియన్స్ మామ. ఇక్కడ కోనేరుకి వెళ్ళే దారి కూడా రిస్కే మామ, కొంచెం చూసుకుంటూ వెళ్ళండి. చూడండి ఎట్లా వెళ్తున్నారు. చూస్తున్నారు కదా ఈ భయంకరమైన ప్లేస్ ని. ఇదైతే స్వామివారి కోనేరుకి వెళ్ళే దారి. జాగ్రత్తగా చూసుకుంటూ అయితే వెళ్ళాలి. పక్కకు పడితే మాత్రం పెద్దలు ఇంకా అంతే సంగతులు. చూస్తున్నారు కదా ఇదే స్వామివారి కోనేరు. అయితే 2 బండల మధ్యలో నీళ్లు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఇదే నీటితో స్వామివారికి పూజా కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి. అందరు కనిపిస్తుర్రా? మళ్ళీ ఎక్కుతా, ఎందుకు నెక్స్ట్ ఇయర్ ఎక్కుడే. ఇంతకుముందు మనం చూసిన విగ్రహం దగ్గర ట్రెక్ అయిపోయింది అనుకుంటే, మళ్ళీ ముందరికి ఇంకో ట్రెక్ ఉంది, ఇంకో కార్యక్రమం ఉందంట. అక్కడే మనకు ప్రసాదాలు అవి పెడతారు. వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి వెళ్ళేదారు ఎట్లుందో. ఇప్పుడు మన మెయిన్ కార్యక్రమమైన వరదపాసంకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 5 to 10 minutes ట్రెక్ అయితే ఉంటుంది చిన్నగా. పదండి వెళ్దాం. మళ్ళీ 5 minutes స్మాల్ ట్రెక్ తర్వాత వరదపాసంకి అయితే రీచ్ అయిపోయినాం. చూడండి వ్యూ అయితే ఎట్లుందో. ఈ లొకేషన్ చూడండి, ఫోటోషూట్స్ అయితే జరుపుతున్నారు. ఇక్కడ 365 days నీళ్ళు అయితే ఊరుతాయి. ఎక్కడి నుంచి ఊరుతున్నాయి అయితే మనకైతే అర్థం కాదు. నీళ్ళు అయితే మినరల్ వాటర్ తాగినట్టు ఉంటాయి. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ ఇవే తాగుతారు. చూడండి వాటర్ మీకు కనిపించడానికి నీట్గా లేకపోయినా కానీ మంచి మినరల్ వాటర్ ఇవి. అక్కడ చూసిరా వంట సామాగ్రి, ఇవన్నీ మనం నడవడానికే కష్టం అంటే అవన్నీ నడుచుకుంటూ మోసుకొని వస్తారు అంతే. వెహికల్స్ ఉండవు, ఏముండవు, మొత్తం అవన్నీ మనుషులే మోసుకొని వస్తారు ఇక్కడ పైదాకా. ఇప్పుడు ఆ వంటలు ఎంతమందికి చేశారు అనుకుంటారు? ఇక్కడ వచ్చిన జనాలందరికీ సరిపోయేటట్టు చేశారు ఆ వంటలు. చూడండి ఎంతమంది ఉన్నారు, కొన్ని వందల మంది వచ్చారు. వీళ్ళందరికీ సరిపోవాలి ఇప్పుడు ఆ వంటలన్నీ. భక్తులందరూ వరదపాసం కోసం వెయిటింగ్. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం అయితే ఘోరంగా పడుతుంది. ప్రొద్దున ఎప్పుడో తినొచ్చిన, ఆకలి అవుతుందని చెప్పి తిందామని ప్రసాదం తిందాం అనుకుంటే ఇక్కడనేమో వర్షం పడుతుంది. వెదర్ ఇలా మనతో గేమ్ ఆడుతున్నది కదా. చూడండి మామ, రెయిన్బో వచ్చింది. చాలా రోజుల తర్వాత రెయిన్బో. చూస్తున్నారు కదా మామ, ఇదే వరదపాసం అంటే. ఈ రోజు స్పెషల్గా ఈ గుట్ట ఎక్కడానికి కారణమే ఈ కార్యక్రమం కోసం. ఇదైతే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ కార్యక్రమం అయితే ఖచ్చితంగా నిర్వహిస్తారు. అక్కడ చూడండి వరదపాసం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. భక్తుల రద్దీ చూడండి.
కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ కావస్తుందని చెప్పి ఇక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు ఉంటుంది ఇక అసలైన టాస్క్. గుట్టెక్కడం ఈజీ, దిగడమే చాలా కష్టం. ఇక ఎలాగో కింద మీద పడుతూ కిందికి అయితే వచ్చేసినాం. ఆఖరికి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది కిందికి రాగానే. ఇంకా 30 కిలోమీటర్స్ డ్రైవ్ అయితే చేయాలి. చలో ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి ఇక. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.